నమస్తే. ఇందిరా పార్క్ వద్ద ఉన్నాం. బిఎంఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ అని చెప్పేసి ఒక భారీ ఎత్తున వీళ్ళు మహాధర్నా చేస్తున్నారు. సో ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఒక ధర్నా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? కొన్ని ప్రధానమైనటువంటి డిమాండ్లు పెట్టుకున్నారు వీళ్ళు. ఆ డిమాండ్స్ కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. చాలా ఉన్నాయి డిమాండ్స్. సో ఒకసారి ఈ డిమాండ్స్ కూడా చూపించు. ఇవి అలా డిమాండ్స్. సో ఇవన్నీ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్గా వాళ్ళందరూ కూడా డిమాండ్స్ పెట్టుకున్నారు. ఈ డిమాండ్స్ని నెరవేర్చమని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఈ ధర్నా చేస్తున్నట్టయితే కనబడుతుంది. మరి ఎందుకు ఈ డిమాండ్స్ పెట్టొచ్చింది? వీళ్ళకు ప్రభుత్వం ఏం అన్యాయం చేస్తుంది? ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది కదా, మరి వాళ్ళకి డబ్బులు ఇస్తలేదా? ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం వస్తలేదా? వాళ్ళ ఆటోలు నడుస్తలేవా? వాళ్ళకు డబ్బులు వెళ్తలేవా? పూట గడుచులు అసలు ఏం జరిగిందని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అబద్ధం హామీలు ఇచ్చారు. అబద్ధం హామీలు ఇవ్వకున్నా సరే మేము మా మేమో బతుకుతున్నాం. పెట్రోల్ పోసుకొని డీజిల్ పోసుకొని గ్యాస్ గిలినా దొరుకుతలేవు. ఫ్రీ బస్సు పెట్టడం కల్లా విద్యకు విద్యది డాక్టర్ విద్య గది ఒకటి పెట్టండి. కానీ ఈ ఫ్రీ బస్సు పెట్టి ఎవరికి లాభం రా? అదే రేషన్ కార్డులో 5 కిలో బియ్యం ఇస్తే గరీబోడు తింటాడు. ఇది ఫ్రీ పెట్టి గున్నోనికి పోయింది, లేనోనికి వచ్చేసింది అన్నట్టు అయిపోయింది. రోడ్డు మీద మేము బతకాలంటేనే మరి ఫ్రీ బస్సు పెట్టి మీకు పొట్ట దెబ్బ కొట్టినట్టే. అదే విద్యార్థి ఇప్పుడు హాస్పిటల్ ఉన్నది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. ఒక గ్లూకోజ్ కానీ పేషెంట్ గరీబ్ వాళ్ళకి కానీ వాళ్ళకు వెల్త్ వికారంగా చేయాలి. కానీ ఇది చేసి రోడ్డు మీద ఉండడానికి నాకు చేస్తే మరి ఇబ్బంది అయిపోయింది. ప్రధానంగా అయితే ప్రైవేట్ రవాణా కార్మికుల కొరకు సంక్షేమ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలనేది ఒకటి ప్రధానము. తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మీరిచ్చిన హామీలలో ఖచ్చితంగా నెరవేర్చండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కువ కూడా ఏం అడుగుతలేరుగా మీరు? ప్రభుత్వం ప్రకటించిందే అడుగుతున్నారు కదా. గ్యాస్ గిట్ట టైంకి వస్తలేదన్న. గ్యాస్ ఇప్పుడు ఒక్కొక్క 125 రూపాయలు, 130, 120 ఇట్లా. ఎల్పిజి గ్యాస్ ఏడ దొరికినా పొద్దుస్థానం లైన్లు ఇలవాడి మళ్ళీ ఏం దందా చేయాలి, ఏం కిరాయి కట్టాలి, ఏం కట్టాలి ఫైనాన్స్. ఇదే ప్రాబ్లం ఉంది మాకు. దొరికిన దగ్గర దొరుకుతుంది, దొరకదు. లైన్లు గంటల కాలం లైన్ పొద్దుస్తున్నాం అన్నీ అయిపోతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికుల మీలాంటి వాళ్ళు కూడా చాలా ధర్నాలు చేస్తున్నారు, రోడ్ల మీదకి ఎక్కుతున్నారు, ఎప్పుడు పట్టించుకుంటలేరు. మరి మీకు యూనియన్ ఉంటుంది కదా, మరి మీ యూనియన్ అన్న గట్టిగా లేపుతున్నారా? ఒక యుద్ధం అనొచ్చు కదా, ఈ యుద్ధం చేస్తారు కదా ప్రభుత్వం మీద. అన్ని బంద్ చేసుకొని వచ్చినామన్నా. ఈ రోజు మా బండ్లు అన్ని స్టాప్ చేసి వచ్చినాం మేము ఇక్కడికి. దేనికి? ఈ ధర్నా చేద్దామనేగా వచ్చినాము. ఇప్పుడు 100 మంది 1000 మంది రావచ్చు. రేపు ఎల్లుండి ఇంకా తర్వాత ఎప్పుడైతే మీటింగ్లు అయితే లక్షలలో వస్తారు. మీరు ఇది ఇక్కడి వరకే ఈ సమస్యను మాకు క్లియర్ చేసిరనుకో ప్రాబ్లం లేదు. ఈ జనాలని చిన్న చూపు చూడొద్దు. ఆటో డ్రైవర్లుగా ఆటో డ్రైవర్లు కానీ క్యాబ్ డ్రైవర్లే కానీ చిన్న చూపు చూస్తే చాలా తప్పు. అది ఈ చిన్న చూపు చూస్తే ప్రధానంగా ఆటో డ్రైవర్లు ఏం కోల్పోతున్నారు, ఏం నష్టపోతున్నారు? మీ ప్రభుత్వం మీకు ఎట్లాంటి అన్యాయం చేస్తుంది? ఫ్రీ బస్సులు పెట్టినందుకు మేము పొద్దుట సంధి సాయంత్రం దాకా 500 తీసుకోవతలేమన్నా. మేము ఏం లాభం? బండిలు తీసుకొని వచ్చి బయటికి తీసుకొని వచ్చి క్యాబ్లు కానీ ఇవి కానీ ఏం నడిపించినా మేము 500 ఇంటికి తీసుకోవతలేం. ఏం లాభం? మొన్న చూడు బస్సులు ఈ ఆర్టీసీ కార్మికులు రాస్తారోకో చేసి బస్సులు ఆపిరు కదా. దేనికోసం ఆపిరు? జీతాలు రానందుకు ఆపిరు. అంటే వాళ్ళ లెక్క మేము అంతా ధర్నా చేసి మేము పెద్ద ఎత్తున మేము చేయనిక రెడీ అయిపోయినాము. ఇప్పుడు ఈ చిన్న దీని ద్వారా వాళ్ళు నిద్ర లేచి తెలుసుకుంటే బాగుంటుంది. లేదంటే ఇది లక్షలలో వేలలో కాదు, లక్షలలో పోతుంది. ఇదే జనాలు లక్షలలో మంది బయటకు వస్తారు. అడ్డా మీద బండి నడపాలంటే మీరు పేమెంట్ చేయాల్సి వస్తారు, డబ్బులు కట్టుకోవాలి కదండి. మళ్ళీ అడ్డాల మీద పైసలు కట్టుకొని ఉండాలి కదా, ఉత్తగా రానియరు కదా. వెళ్తున్నాయి అవి ఏడెళ్తాయి. ఇంకా దేవుని గుడిలోకి పోయినట్టే ఆ పైసలు. అందరు అన్ని రకాల గిరాకులు వస్తే ₹1 ఇయ్యనికి వస్తుంది ఎవరికైనా. గిరాకులే లేవు మాకు. ఏమనంటే ర్యాపిడో బుక్ చేసుకుంటా, ఓలా బుక్ చేసుకుంటా, ఊబర్ బుక్ చేసుకుంటా. ఇక చాలా వరకు ఒక టాక్ ఏమొస్తుందంటే ఆటో డ్రైవర్లకి బస్సులు ఫ్రీ బస్సులు లేనప్పుడు మీకు చాలా డిమాండ్ చేసిరంట మీరు. సో ఇప్పుడు బాగా అయింది అనేటట్టు ఏమైనా కనబడుతుందా? లేదన్నా, 5 రూపాయలు పెంచమని అడిగినా మేము ఏం డిమాండ్ చేయలేదు. జనాలంతా అదేం కాదు, మరి గవర్నమెంట్ చేసినట్టు మేము జనాలను ఎంతగానో ఏం పిక్క తినలేదు. ఎప్పుడు 5 రూపాయలు పెంచమని అడిగినాము, రిక్వెస్ట్గా అడిగినాము. 5 రూపాయలు దేనికి? మాకు సరిపోవట్లేదు కాబట్టి 5 రూపాయలు అడిగినాం. 5 రూపాయలు కూడా అడగడం తప్పంటే చెప్పమనండి. అదే గవర్నమెంట్ ఇవ్వనండి. మరి 5 రూపాయలు 15 రూపాయలు తీసుకుంటే మేము మా ఇష్టపూర్వకంగా రాలేరు. రేవంత్ రెడ్డి గెలవనీకి హామీలు ఇచ్చిండు, కానీ ఆ ఇచ్చిన హామీలు కరెక్ట్ చేయమను. ఇప్పుడు ఇచ్చిన హామీలు కరెక్ట్ చేస్తే ఇది అంతెందుకు వస్తారు రోడ్డు మీదకి? ఆయన ఇచ్చిన హామీల గురించి వచ్చిండు, గెలిపించుకొని సిద్ధం మీద కూర్చుండు. ఇతర గరీబోడు ఏదైనా వాడని, నేనైతే గిద్దం మీద కూర్చుని అన్నట్టు. ఇప్పుడు ఎంత వస్తుందన్న? అప్పుడు బస్సు ఫ్రీ పెట్టక ముందుకు మీకు ఆదాయం ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది మీకు? అప్పుడు బస్సు ఫ్రీ పెట్టక ముందు మినిమం 700 ఉండేనా. ఇప్పుడు 500 అయినా ఇంటికి కోతలేవు. డీజిల్ పోగా 500 అయినా ఇంటికి కోతలేవు. మేము 500 ఏం నడుస్తాం? మన ఏమైనా కూలికి పోతే 1000 రూపాయలు అట్లా వస్తాయి. ఆ కూలి చేసుకొని ఆటో డ్రైవర్ కూలి చేసి ఆటో డ్రైవర్ ఎవరైనా రోడ్ మీద స్కూల్లో ఇళ్ళ చదివియాలి. ఆయన పని చేసి చేసడానికి మాకు పని రాదా?
ఈ డేవాళ్ళు ఎవరైనా పని చేసి మళ్ళీ ఆ పని చేస్తామా? ఏమైనా బయట తిరిగినోడు వచ్చి మళ్ళీ ఈ పని ఏం చేస్తున్నావు అని వాళ్ళకి సిగ్గుసీట్ అయిపోయింది. అట్లా ఏందన్న ప్రధానంగా అంటే మీరు ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నారా, శాంతియుతంగా వాళ్ళని వేడుకుంటున్నారా? అంటే ప్రభుత్వానికి ఏ రకంగా మీరు హింట్ ఇస్తున్నారా లేకపోతే బెదిరిస్తున్నారా? శాంతియుతంగా ధర్నా చేసి మీ డిమాండ్స్ వారు నెరవేర్చమంటారా? బెదిరియాల్సిన అవసరం లేదన్న, మాకు ప్రభుత్వాన్ని బెదిరించేంత పెద్దోళ్ళం కాదు మేము. మా ప్రాబ్లంని నిద్ర లేచి చూడు, కళ్ళు తెరిచి చూడమని చెప్తున్నాము. రోడ్డు మీదకి వచ్చి మేము ఎందుకు బజారు పాలైనాము, ఎందుకు మాకు 500 వస్తున్నాయి, ఒకసారి మనసు పెట్టి ఆలోచించమనండి. ఫ్రీ బస్ పెట్టినందుకు ఈ జనాలంతా కింద మీద అయ్యారు. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు జనాలు. ఆటో డ్రైవర్ కానీ క్యాబ్ డ్రైవర్ కానీ ఎవడైనా సరే ఈ ప్రైవేట్ కంపెనీలకు పర్మిషన్లు ఇవ్వడం వల్ల, ఓలా ఊబర్ ర్యాపిడో వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరు మా దగ్గర డిమాండ్ 50 రూపాయలు అడిగితే 40 రూపాయలకు వస్తుంది, 20 రూపాయలకు వస్తుంది ఓలా అని చెప్తారు. ఏం చెప్తావు? మేము ఎక్కడ వాళ్ళే రాకపో అని చెప్తారు. మా బండ్లలో ఎక్కుతలేరు, మేము బలవంతంగా ఆటో షోరూమ్లే బంద్ చేసుకోమని బయటకి ఎందుకు తీసుకున్నాము? కంపెనీలు అన్ని బంద్ చేసుకోమని, ఆటో కంపెనీలు, టాటా మొబైల్ ఇవన్నీ బంద్ చేసుకోమని. అది అందరూ మన మీద వేరే పని చేసుకుంటాం కదా. డీజిల్ రేట్లు పెంచుతారు, తినే తిండి కాడ పప్పు ఉప్పు పాల రేట్లు అన్ని పెంచుతారు. మరి మాకు పెంచడానికి ఏమైంది ప్రాబ్లం? మేము మనుషులం కదా. మేము సంపాదించేదేమో 500, ఖర్చు పెట్టేదేమో 1000 రూపాయలు. ఈ తెలంగాణలో ఎట్లా బతుకుతాం? మాకు పెళ్ళం పిల్లలు ఉన్నారు, స్కూల్ ఫీజులు కట్టాలి, రూమ్ రెంట్లు కట్టాలి, ఆటో కిరాయిలు కట్టాలి. 2 రోజులు కిరాయి ఇవ్వకపోతే ఆటో వాడు గుంజుకొని పోతాడు. ఫైనాన్స్ వాడు మళ్ళీ ఫైనాన్స్ వాడు అలాగా, మళ్ళీ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అలాగా ఫోటోలు కొట్టి చాలని ఇష్టం వచ్చినట్టు ఇంటికి పంపించి బండిని ఏడ పడితే ఆడ ఆపుతారు ఈ పోలీసు వాళ్ళు అయితే. మరి ఉన్నోన్ని చూడరు, లేనోని చూడరు. ఎందుకు ఈ పోలీసు వాళ్ళకి ఇంతగానో డిమాండ్? ఎవరు ఆపమన్నారు? ఎక్కడన్నా ఆపుతురా? ఎటు చూసినా మీకు ఇబ్బంది పాలే ఉన్నది. ఒక్కొక్క గవర్నమెంట్ వల్ల ఎటు చూసినా కానీ ఇబ్బంది ఉంది. వేస్ట్ ప్రభుత్వం. ప్రభుత్వాన్ని హెచ్చరించినంత అది లేదు, కానీ ఇప్పుడున్నంత చెత్త ప్రభుత్వం మాత్రం ఎప్పుడు లేదు. అప్పుడు గెలిపించరు అందరు బుద్ధి లేక హామీలు ఇస్తే హామీలు నిజంగానే నెరవేరుస్తారు అనుకొని ఓట్లేసి గెలిపించినాం. మా చెప్పు తీసుకొని మేము కొట్టుకున్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయమంటావు? గద్దెక్కినాక నువ్వోడో నేనోడో అంటే అవుతుందా? నువ్వు నాకు ఓటేయలే అంటాడు. ఇంకేమన్నా అంటే నువ్వు నాకు ఓటేయలేదు, నువ్వు వేరే పార్టీ అని మాట్లాడతావు. ఏం మాట్లాడతావు అప్పుడు? దేని గురించి? మరి ఇప్పుడు ఏమైనా నమ్మకం ఉందా అన్న చేస్తారని? మీరు ధర్నా చేస్తారు, నమ్మకం ఉందా? లేదు. నమ్మకము ఉన్నది అంటే ఇప్పుడు చేస్తారని నమ్మకం లేదు. ఇప్పుడు వాళ్ళు మనం ఇంత కొట్లాడుతున్నాం కానీ ఎన్నిసార్లు కొట్లాడినాం కానీ చేస్తలేరు, ఏం చేస్తలేరు. వాళ్ళతోటి ఏమవుతుందో ఏం ఇట్లనే ఇక ధర్నాలు చేసుకుంటా పోతేనే ఏదైనా పట్టించుకోకపోతే ధర్నాలు చేసుకుంటూనే వెళ్తాం. ఇక లేకపోతే ఇక కాదు. ఇట్లా ధర్నాలు చేసుకుంటా పోతేనే మాకు ఏదైనా అవుతుంది, బెనిఫిట్ అవుతుందేమో అని అది ఆదిస్తున్నాం. అంటే ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఒక్కడు కూడా బతకలేడు. గరీబోడు ఆల్రెడీ గరీబోడు అయిపోయిండు. ఎప్పుడు మిడిల్ క్లాస్ వాడు కూడా గరీబోడు అయిపోయిండు. ఎవడు చెప్పుకుంటలేడు. చెప్పుకున్నాడు ఏదైతే ఉన్నాడో బయటకు వచ్చినాడు వాడే బదలాం అవుతుండు. చెప్పుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లనే ఉంటే ఈ ప్రభుత్వం మాత్రము చాలా అవుతుందన్న. ఇప్పటికీ మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాడనే గ్యారంటీ అస్సలు లేదు. ఈసారి ఏదైనా మంచి పనులు చేస్తే ఎవడన్నా వస్తాడు. ముసలిళ్ళకి పింఛన్లు వస్తలేవన్నా రోడ్ల మీద నిలబడి తీసుకుంటారు. కోపిన్ బియ్యము గంటలు ఒక రోజు మొత్తం నిలబడి తీసుకోవాల్సి వస్తుంది. తినే కోపిన్ బియ్యము దేనికి గంటలు నిలబడి తీసుకుంటున్నాం? కనీసం ఈ బియ్యం అన్నా నెల రోజులు వస్తాయేమో అని. మామూలు ఆ బియ్యం తెచ్చుకోవాలంటే 1500 1800, ఉన్నోళ్ళ లేక 2000 బియ్యం తినడానికి అది లేదు. ఈ కోపిన్ బియ్యానికి ఒక రోజు మొత్తం ఎండలో నిలబడి మరీ తీసుకున్నాం మేము. పిచ్చోళ్ళమా? ఎందుకు? ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏ ఒక్క గరీబోడన్నా సంతోషంగా సుఖంగా ఉన్నాడా? ఈ గవర్నమెంట్ సూపర్ రాని ఎవడన్నా అన్నాడా? కేసీఆర్ ఉన్నప్పుడన్నా కనీసము ఎప్పటికప్పుడు ఎంబడి అదైతుండే. ఈ పింఛన్లు కానీ రేషన్ కానీ సంబంధించి ఇప్పుడు 3 నెలలు ఒకసారి ఇస్తున్నాను చెప్పేసరికి ఉన్న లేని వాళ్ళు అందరూ వచ్చి ఒకటేసారి మీద పడతారు. గ్యాస్ బంద్ అయింది అనేసరికి ఉన్నోళ్ళు లేని వాళ్ళు అందరూ వచ్చి వీళ్ళు గరీబోళ్ళు కొట్టుకొని వస్తారు. దేనికి ఇదంతా? ఏం ప్రాబ్లం అవుతుంది అసలు? ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది? మీరు ఏం చేస్తున్నారు ఇంత జరుగుతుంటే? మీరు ఈ రాష్ట్రానికి సీఎం కదా, దేనికి ప్రశ్నిస్తలేరు? ఎక్కడి లొకేషన్లో అక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, మినిస్టర్లు ఉంటారు, సర్పంచ్లు ఉంటారు. ఏం సమస్యలు ఏమున్నాయి విలేజ్ వాళ్ళకి చూడండి, కనుక్కోండి, నా దాకా తీసుకురండి అని అడగాలి అసలైన సీఎం. అవునా? మరి కేటీఆర్ గారు ఇప్పటిదాకా ఉండే ఆయననన్నా కనీసం ప్రశ్నించాలి మా తరపున. మేము చిన్నోళ్ళం పెద్దోళ్ళని చెప్తే అడుగుతలేరు ఎవరు. కనీసం కేటీఆర్ సార్ అన్న కళ్ళు తెరిచి మా సమస్య మీద ముందరికి వచ్చి ఈ సమస్యల మీద ఈ గవర్నమెంట్తోని కొట్లాడన్నా తీరుస్తాడేమని మేము అనుకుంటున్నాం. సో ఇది మొత్తానికి ఆటో యూనియన్లో డ్రైవర్లు చేస్తున్నటువంటి ధర్నా ఏదైతే ఉన్నదో, సో ప్రైవేటు రవాణా కార్మికుల కొరకు సంక్షేమ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలనేది ఒకటి, సొంత ఇల్లు లేని డ్రైవర్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలనేది ఒకటి ప్రధానమైనటువంటి డిమాండ్. జాతీయ రహదారులపై ట్రక్ నడిపే డ్రైవర్లకట ఓటు హక్కులాగా పోస్టల్ బ్యాలెట్ లాగా ప్రవేశపెట్టాలని చెప్పేసి అదొకటి ప్రధానమైనటువంటి డిమాండ్. దేశవ్యాప్తంగా మహానగరాల్లో ట్రాన్స్పోర్ట్ నగరాల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి
ఆ తర్వాత ప్రతి నగరంలో ప్రైవేటు బస్సులు నిలపడానికి సౌకర్యాలతో కూడిన బస్సు అడ్డాలలాగా ఆటో అడ్డాలు కూడా ఏర్పాటు చేయాలనేది అదొక డిమాండ్. దాని తర్వాత ఆర్టీఏ దళారుల ద్వారా జరుగుతున్న దోపిడీని అరికట్టాలని చెప్పేసి చాలా వరకు చూడొచ్చు. మొన్న కూడా ఈ ఆటో యూనియన్ డ్రైవర్లందరూ కూడా రోడ్డు ఎక్కి ఆర్టీఏలో జరుగుతున్నటువంటి దళారులు వాళ్ళు చేస్తున్నటువంటి మోసాలు అంతో ఇంతో కాదని చెప్పేసి మొత్తం బయట పెట్టారు. సో మరి ఆర్టీఏ ఆఫీసులో ఏం జరుగుతుంది? ఆ ఆటో నడిపే కార్మికునికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమంటున్నారు. సో వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్లో ఏ ఒక్కటి కూడా ఇది కాదు అనేటానికి లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి సింపుల్గా దొరికిపోయింది, ఇలా 100% దొరికిపోయింది అని చెప్పేసి ఇది చూస్తే తెలుస్తుంది. ఎందుకనంటే మీరు ఇచ్చినటువంటి హామీ, మీరు ఆటో డ్రైవర్లకు మాకు ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కనుక ఒకవేళ కనుక గెలిపిస్తే మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పారు కదా, ఏది ఇచ్చిరు మరి? ఇలా ఒక్కటని ఇచ్చిరా? ఒకవేళ ఇస్తే ఇంతమందికి ఎందుకు ఇక్కడ ధర్నాలు చేయాల్సినటువంటి అంత అవసరం ఏంది? ఇలా ఇప్పుడు వాళ్ళ పొట్ట మీద దెబ్బ కొట్టినట్టే ఫ్రీ బస్ పెట్టి. ఏమొచ్చింది ఫ్రీ బస్ పెట్టి అని అంటే జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు. ఆ క్రెడిట్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి 100% దక్కిందనే చెప్పుకోవచ్చు. ఒకరినొకరు కొట్టుకుంటారు బస్సులు ఎక్కి. మరి ఈ ఆటో నడిపేటోళ్ళకి రోజుకు 1000 రూపాయలు సంపాదించుకునేటోడు ఒక 500 సంపాదించుకొని ఇంటికి పోతే పిల్ల కానీ కాళ్ళు ఏదైనా కొనుక్కొని పోతే 100 రూపాయలు మిగులుతాయి. మరి ఇలాంటి రోడ్ల మీద పడేసినట్టే కదా. ఇంకొక ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంది. IRDA ద్వారా పెంచిన కమర్షియల్ వాహనాలను ఇన్సూరెన్స్ 50% తగ్గించాలి. ఎవరు కడుతురు? ఈ వాహనాలకు ఇన్సూరెన్స్ కట్టి వాళ్ళు రక్త మాంసాలు మొత్తం దారబోసి వాళ్ళు చేసిన కష్టం మొత్తం ఇన్సూరెన్స్ కట్టుకుంటూ పోతారు. సో మరి ఇది కనబడతలేదా గవర్నమెంట్కి? ప్రభుత్వం ద్వారా ప్రతి గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్ కూడా గుర్తింపు కార్డు మంజూరు చేయాలని చెప్పేసి పని గంటలు కూడా నిర్ణయించాలట. ఇంకోటి ఏమంటున్నారు? ప్రతి ఆటోకి 50 రూపాయల రేట్ అనేది ఒకటి ఫిక్స్డ్ చేయాలని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. సో ఇందులో ఇచ్చినటువంటి వీళ్ళు దాదాపు ఒక 20 దాకా ఇచ్చినట్టు ఒక 10 హామీలను వీళ్ళు పెట్టినటువంటి డిమాండ్లను ఒక 10 కనుక మీరు అమలు చేయగలిగితే ఈ ప్రభుత్వం గ్రేట్ అనుకోవచ్చు. లేదనుకో మీకు ఇప్పుడు జరిగినటువంటి 5 రాష్ట్రాలలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు ఎట్లయితే ఉన్నాయో, సో తెలంగాణలో కూడా వచ్చే 29 ఎన్నికలలో కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఈ 4 కోట్ల మంది ప్రజలు, ఈ ఆటో యూనియన్ కాదు అనేక విభాగాల్లో పనిచేస్తున్నటువంటి ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఎందుకంటే 100% అది తెలంగాణలో రెవల్యూషన్. సో ఎవరు ఏం చేస్తారు అనేది ప్రజలు ఈజీగా పసిగడతారు. మరి వీళ్ళు చేస్తున్న ధర్నాలు, అంతకుముందుకు రిటైర్డ్ ఎంప్లాయీస్, నిరుద్యోగులు రోడ్ల మీద పడి ఎన్ని జరుగుతలేవు తెలంగాణలో. ఇదే ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగులు, ఇదే ఇందిరా పార్క్ దగ్గర దాదాపు 15,000 కోట్ల రూపాయల డబ్బులు బాకీ ఉన్నారు. మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇచ్చిరా? ఇయ్యలే. మీరు ఏ ఒక్కటి కూడా మీరు ఇచ్చినటువంటి హామీలలో ఏదో ఒక్కటి కూడా నెరవేర్చలే. సో తప్పకుండా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి వీళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్ మీకు కనబడితే, మీ మంత్రులకు ఏమైనా కనబడితే ఇది ఒక్కసారి చూసి మరి వీళ్ళకి ఏం న్యాయం చేస్తారా మీరు నిర్ణయించుకోండి. సో ఖచ్చితంగా ఇదొకటి కాంగ్రెస్ పార్టీకి ఇదొక పెద్ద దెబ్బ అనే చెప్పొచ్చు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరగలేదంటే జరిగినాయి. మీరేదో చేస్తారని చెప్పేసి వాళ్ళు ఆశించి మీకు ఓట్లు వేసినాం గెలిపించినాం అని వాళ్ళు అంటా ఉన్నారు. మరి వీళ్ళని ఏ విధంగా ఆదుకుంటారో మీరు మరి ఎట్లా చెప్తారా? మంత్రులతో చెప్పిస్తారా? ఎమ్మెల్యేలతో చెప్పిస్తారా? ఎట్లా చెప్పిస్తారో వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మాత్రం మీ ప్రభుత్వం కూల్చే పనిలో వాళ్ళైతే ఉంటామని బాజాప్తగా చెప్తున్నారు. సో మరి ఇది ఇందిరా పార్క్లో మొత్తానికైతే ఆటో డ్రైవర్ల జరుగుతున్నటువంటి ధర్నాకైతే సో పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కరిని వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ డిమాండ్స్ ఏందని తెలియజేసే ప్రయత్నం అయితే మేము ముందర పెట్టినాం. చూస్తూనే ఉండండి ప్రజావాహిని. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.